హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంకా ప్రీ మార్కెట్ నడుస్తుంది. సో ఇంకొక 3 నిమిషాలు అయితే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మొన్న మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్, భూకంప సునామీ వచ్చిన రోజు, ఆ రోజు నేను మార్కెట్ 50% కరెక్షన్ చేసి మళ్ళీ రికవర్ అవుతుందని నేను పొజిషన్ తీసుకున్నా. దాన్ని నెక్స్ట్ వీక్, ఇది ఫిబ్రవరిది, దాన్ని హోల్డ్ చేస్తున్నా. ఇది 4 డేస్ బ్యాక్ తీసుకున్న 2 లాట్స్, అవి ఇంకా హోల్డింగ్లోనే ఉన్నాయి. మార్కెట్ ఓటీఎం అయింది, ఇంకా లాస్ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫిబొనాసి డ్రా చేశాను. సో చాలా గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది మార్కెట్ 600 ప్లస్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకైతే ఏదైతే లాస్ హోల్డింగ్ ఉందో అది కొంత రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఈ వీక్ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఎక్స్పైరీని తీసుకున్నా కాబట్టి కొద్దిగా కాన్ఫిడెంట్గా హోల్డ్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా 152 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది క్లియర్గా చూసుకున్నట్టయితే. సో ఇక్కడ ఫిబొనాసి డ్రా చేశాను, హై టు లో. ఆ ఫిబొనాసి డ్రా చేస్తే ఇక్కడ క్లియర్గా 50% కి కొద్దిగా దగ్గరలో ఓపెన్ అయింది. సో మనకి ఏదైతే లాస్ ఉందో అది కొద్దిగా రికవర్ అవుతుంది. అయితే 2024 రిజల్యూషన్లో నేను 2 లాట్స్ 3 లాట్స్ తోటే చేద్దాం అనుకున్నాను. సో ఒక 2-3 వీక్స్ దాకా ఫాలో అయ్యాను, కానీ మొన్న సడన్గా మార్కెట్ కింద పడ్డప్పుడు ఏదైతే రెండు లాట్స్లు ఎం స్టాక్లో లాసు కనబడుతుందో దాన్ని రికవర్ కోసం అన్నట్టుగా నేను జీరోదాలో యావరేజ్ చేశాను, క్వాంటిటీ యాడ్ చేసేసి. అది చేయకూడదు. అది ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా ఈ వీక్ ఎక్స్పైరీ అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో పొరపాటున ఆ విధంగా చేయకూడదు. సో నేను కొద్దిగా 2 వీక్స్ ఇంకా అడ్వాన్స్డ్గా నేను తీసుకున్నాను కాబట్టి కొద్దిగా హోల్డ్ చేద్దాం అనుకున్నా. సో అలా హోల్డ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే టైం డికే అవుతుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఆ రోజు మనం 4 డేస్ బ్యాక్ తీసుకున్న స్టాక్స్ ప్లస్లో నెగిటివ్లో కన్వర్ట్ అయింది హోల్డ్ చేయడం వలన. సో మార్కెట్ మన డైరెక్షన్లో రాలేదనుకో, అది కంటిన్యూస్గా టైం డికే అయిపోయి అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయి మనకు లాస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో 2 నిమిషాలు అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో కంటిన్యూస్గా మార్కెట్ అయితే 164 పాయింట్లు పైకి గ్యాప్ అప్లోనే పైకి పోతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా కర్సర్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి 50% ఫిబొనాసి డ్రా చేసిన లెవెల్ అవుతుంది. సో దాన్ని టచ్ చేయాలి, అంటే 696, 21,696కి టచ్ చేయాలి. సో అది ఇంకా టచ్ కాలేదు. సో అది మార్కెట్ క్లోజ్ అయ్యేలోగా టచ్ అవుద్దా లేదా అనేది చూడాలి. మార్కెట్ ఏ విధంగా అయితే అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే మనకి బుల్లిష్గానే ఉంది. సో ఇక్కడ కూడా కొద్దిగా చూసుకున్నట్టయితే కొద్దిగా అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది, కానీ అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది. అవి 2 లాట్సే దాంట్లో ఎం స్టాక్లో. అది కూడా ఇంకా నేను హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే దాని ఎక్స్పైరీ ఈ నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి దాన్ని కూడా హోల్డ్ చేస్తున్నా. కాకపోతే ప్రాఫిట్స్ అయితే రావు, కానీ లాస్ మినిమైజింగే. సో మనం ఇప్పుడు చేసే ఈ ప్రయత్నం అంతా రిస్కీ గేము. అందులో ప్రాఫిట్స్ వస్తాయని కాదు, కానీ లాస్ని రికవర్ చేయాలన్న ఉద్దేశంతో హోల్డ్ చేశాము. కానీ అది ఇక్కడ చూసుకున్నట్టు 50% ఫిబొనాసి డ్రా చేసాము కదా. సో 50% ఫిబొనాసి డ్రా చేస్తే సో మనకి ఆ లైన్లో ఈ లైన్ వరకు రావాలి. కానీ ఈరోజు మార్కెట్ అంత ఆ లెవెల్ వరకు వస్తుందా, దానిపైకి కూడా వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఫిబొనాసి డ్రా చేసాము కదా. సో హై టూలో మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే నిన్న హోల్డింగ్ బిగ్ లాస్గా కనబడదో అది కొంత రికవరీగా ఉంది. ఎందుకంటే కాన్ఫిడెంట్గా నేనేమనుకున్నానంటే మార్కెట్ 400 పాయింట్లు 500-600 పాయింట్లు కింద పడ్డది కదా. సో అది కొంత 50% అన్నా కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను హోల్డ్ చేశాను. అది ఈ వీక్ది కాదు, ఫిబ్రవరి 1వ తారీఖు ఎక్స్పైరీని, అంటే చాలా ఇంకా 2 వీక్స్, ఇంకా 2 వారాల ముందు దాన్ని నేను తీసుకున్నాను. చాలా కాస్ట్లీగా 400
లో 1,04,00,000 రూపాయల యావరేజ్లో తీసుకున్నాను. సో అందువల్ల నేను మార్కెట్ ఇంత కింద పడ్డా కానీ ఓపిక్గా హోల్డ్ చేశాను. అట్లీస్ట్ కిందకి వచ్చినా కానీ కొద్దిగా 50% రికవర్ చేసిన తర్వాత మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను నిఫ్టీ రీటెస్ట్ చేసుకొని ఆ లెవెల్స్ 50% అన్న కనీసం ఈరోజు మొత్తం అమెరికన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్, యూరోప్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ట్రెండ్ అయితే అమెరికన్ మార్కెట్తో పాటు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫిబొనాచి డ్రా చేసాము హై టు లో, దాంట్లో 50% మనకి అదొక కారణం క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చింది. సో మన టార్గెట్ ఈ వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు క్లియర్గా చూసుకున్నట్టయితే మనం ఇది 50%. సో ఇది హై టు లో మార్కెట్, ఇది మన అది హై టు లో డ్రా చేసాము మొన్నటి రేంజ్ ఉంది. ఇక్కడ నుండి డ్రా చేసాము ఈ ఏరియా. ఈ లోవర్ సో బాటమ్ వరకు నిన్న ఎక్కడైతే మార్కెట్ ఫాల్ అయిందో ఆ ఏరియా వరకు డ్రా చేస్తే సో మనకు 50% ఇక్కడికి వస్తుంది. సో మార్కెట్ అట్లీస్ట్ 50% ఇక్కడికి రావాలి. మార్కెట్ చూద్దాము మార్కెట్ ఎంతవరకు ఆడి వరకు వచ్చి మళ్ళీ కావాలంటే మార్కెట్ కిందికి వస్తుందేమో. నేను ఈ 50% వస్తే నేను ఎగ్జిట్ అవుదామని బౌన్స్ ప్లాన్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ చిన్న ప్రాఫిట్ మార్కెట్ ఇంకా 50% దాకా రాలేదు. 96 దాకా మన టార్గెట్ ఉంటుంది. అంటే సో చూద్దాం. ఇది రిస్కీనే, ఈ విధంగా చేయకూడదు, ఇంత రిస్క్ చేయకూడదు. ఒకవేళ రిస్క్ చేసినా కానీ ఇగో నేను చూస్తే క్వాంటిటీ క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నా. అది ఇంకో 2 వీక్స్ ముందుది ఎక్స్పైరీ తీసుకున్నా. ఇదైతే మనకు అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది. 1 లాట్స్ తీసుకుంటే 1 లాట్ ఇంద మనీ ఉంటే మనకి మంచి మూమెంట్ ఉంది. క్యారీ ఫార్వర్డ్ కూడా 21,950 21,900 అంటారికి ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది కాబట్టి దాని ప్రీమియం అనేది మాక్సిమం ఇలాంటి నా క్లాసెస్ కూడా హోల్డింగ్ లో పోయాయి క్లియర్గా మనకి. అలాంటివి అది కరెంట్ ఎక్స్పైరీ వల్ల అలాంటి మిస్టేక్స్ చేయకుండా హోల్డింగ్ లాంటివి చేయకూడదు. ఆ రోజు లాస్ కట్ చేసుకోవాలి. నేను ఆ రోజు లాస్ కట్ 934 నేను ఆ వారంలో నేను చాలా 15 మినిట్ క్యాండిల్ ఇది హై దాకా వెళ్ళింది మంచిగా. సో ఇక్కడ మనకు చిన్న రెసిస్టెన్స్ ఉన్నట్టుంది. వ్యూలో ఉన్న కానీ మనకు స్టాప్ లాస్ వచ్చిందంటే ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేశారో ఈ ఏరియా మన సో బుక్ చేసుకున్నారు. సో మళ్ళీ కొద్దిగా మార్కెట్ డౌన్ వచ్చి మన ఓటమిని అంగీకరించిన సో మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఈ ఏరియా అవ్వాలి. ఎంత 2,000 3,000 5,000 4,000 అంత అట్లా ఇవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు అంత. ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ బుల్స్ అయినా చూపిస్తుంది, ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా. సో కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రన్ అవుతుంది. సో నాకు తెలిసి టార్గెట్ 21,800 దాకా వెళ్ళొచ్చు ఈ ఏరియా దాకా. సో ఇక్కడ మనకేంటంటే ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 70 ఉంది, ఇక్కడ ఆర్ఎస్ఐ 65 ఉంది, ఇక్కడ ఆర్ఎస్ఐ 61 ఉంది. సో ఈరోజు మార్కెట్ అయితే రైడ్ చేద్దాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది 50 EMA, ఈ రెడ్ లైన్ ఏంటంటే 50 EMA, ఇదేమో 7 SMA. సో 7 SMA ఈ 50 EMAని క్రాస్ చేసేలా ఉంది. సో ఇది కొద్దిగా చూస్తే క్రాస్ చేస్తే సో 21,750 ఈ ఏరియాకి క్రాస్ అయ్యేటట్టు ఉంది. సో ఇది కూడా బుల్ సైడ్ అయితే చూపిస్తూ ఉంది. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. ఇప్పుడైతే బుల్ సైడ్గానే ఉంది. సో ఇదైతే క్రాస్ చేసేలా ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ 50 EMAని సపోర్ట్ తీసుకుంది. చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 9:45 అవుతుంది. సో 9:45 అంటే 2 15 మినిట్ క్యాండిల్స్, ఈ 3 15 మినిట్ క్యాండిల్స్, ఒకటి సెకండ్ 15 మినిట్ క్యాండిల్స్. సో ఈ హై లో రేంజ్లోనే ఇక్కడ రన్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ ఇటు బ్రేక్ అవుతుంది, ఇటు వెళ్తుంది, ఇటు బ్రేక్ అయితే ఇటు వస్తుంది. సో చూద్దాము. ఇప్పుడైతే మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది. 176 గ్యాప్ అప్ తోటి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 371. సో మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళాలి, చూద్దాము. సో ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ ఉందా లేకపోతే ఏ విధంగా ఉందా అనేది. సో మనకైతే 50% రెసిస్టెన్స్ పైన ఉంది, 21,966 696. సో 21,696 దగ్గర రెసిస్టెన్స్ అవుతుంది, అది 50%ది. సో మార్కెట్ ఈ ఏరియా దాకా వెళ్ళి రిటర్న్ రావాలి, ఇంకా కావాలంటే ఇటు సైడ్ కూడా వెళ్ళాలి. చూద్దాము, మనమైతే హోల్డింగ్ అయితే చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇందాక కిందికి వచ్చేసింది, మళ్ళీ కొంత లాస్ అయితే చూపిస్తుంది. సో ఇదైతే అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది. సో ఇక్కడ సో ఇన్ ద మనీ ఉంటే బాగుండేది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మొన్న 3 days బ్యాక్ తీసుకున్నాము. సో ఇది ఆల్మోస్ట్ దాని స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం తగ్గిపోతుంది. సో చూద్దాం ఏ విధంగా మార్కెట్ ఇప్పుడు రియాక్ట్ అవుతుందో. సో ఇప్పుడు దీన్ని లో బ్రేక్ చేసేస్తే ఇటు వచ్చే ఆస్కారం ఉంది. సో కొద్దిగా మార్కెట్ ఇటు హబ్ బ్రేక్ చేసుకుంటే మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది.
సో చూద్దాము. ఇప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దానికి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందా అనేది మనకి ఇంకా చూడాలి. సో చూద్దాం మధ్యాహ్నం దాకా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే 12:53 అవుతుంది. సో మార్కెటు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఈ ఏరియాలో మంచి నుండి చిన్న డౌన్ సైడ్ వచ్చింది. తర్వాత ఇటు గ్యాప్ ఫిల్ చేస్తుంది అన్నట్టుగా అందరూ ఇటు సైడు ఎంటర్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సైలెంట్గా సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి సో సైలెంట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ కూడా తీసుకున్నట్టయితే మనకి పొజిషన్స్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ 300 క్వాంటిటీ ఇది. సో మనకి కొద్దిగా లాస్ అనేది మొన్న హోల్డ్ చేసాము. సో అది ఇంకా ప్రాఫిట్ అయితే స్లోగా రికవరీ అవుద్ది అనుకుంటా, చూద్దాము. సో ఇక్కడ మనకి ఎం స్టాక్స్ చూసుకున్నట్టయితే ఇది వేస్ట్గా హోల్డ్ చేసాము. ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయింది, మూమెంటం ఏం లేదు. సో ఇది ఆల్మోస్ట్ 0 అవుతుంది. సో నెక్స్ట్ వీకే ఎక్స్పైరీ కాబట్టి సో ఇది కూడా టైం డీకే వల్ల ఇది కూడా 0 అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు RSI 59 దాకా వచ్చింది. సో ఇక్కడ 9 EMAని సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ 20 SMAని కూడా. తర్వాత మార్కెట్ అయితే కొంత బుల్ సైడే కనబడుతూ ఉంది, స్లోగా అప్ సైడే. సో మంచి మొమెంటం అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇక్కడ సో చూస్తే ఇక్కడ చూసుకుంటే సో ఇది స్లోగా సైలెంట్గా మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, మధ్యలో ఒకసారి మార్కెట్ పైకి వెళ్ళేసి మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ లోని బ్రేక్ చేసింది. సో ఆ టైంలో నేను పొజిషన్స్ ఎగ్జిట్ చేసేసి కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. సో ఒక 5000 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కంప్లీట్ డౌన్ వస్తుందని అనుకోకుండా మళ్ళీ నేను రీఎంటర్ అయ్యాను అప్ సైడ్కి. సో ఆ విధంగా మార్కెట్ కొంత రికవరీ చేసుకున్నాను. కానీ ఇక్కడే మళ్ళీ ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి చేసాము. సో ఇలాంటివి చేయడం వలన బ్రోకరేజెస్ ఎక్కువ అవుతాయి. డైరెక్షన్ క్లియర్ లేకుండా సైకలాజికల్ మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోయి మనం రాంగ్ స్టెప్స్ తీసుకుంటాము. సో నేనైతే బుల్లిష్గా ఉన్నాను, ఇంకా కొద్దిగా గ్రీడీగా ఉన్నాను. అసలు అయితే మంచి కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఆ ప్రాఫిట్ని ఒక 3-4 వేలు ప్లస్ ప్రాఫిట్ కనపడ్డది. సో ఆ విధంగా దాన్ని ఎగ్జిట్ చేసినా అయిపోయేది, అంటే బై ఆన్ డిప్స్ టైప్గా కొన్నా అయిపోయేది. సో నేనైతే దీన్ని బుక్ చేసుకోలేదు ఈ టైంలో. ఇంకా మార్కెట్ ఇంక వెళ్ళాలి అని, ఇంకా మంచి బ్రేక్అవుట్ ఇస్తుంది అనే ఉద్దేశం చూస్తున్నాను. సో ఈరోజు కాకపోతే రేపైనా బుల్లిష్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అయోధ్యలో రామ మందిర్ అది ప్రతిష్ట కూడా ఉంది. సో వీటన్నిటికీ కొద్దిగా పాజిటివ్ నోట్ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా కరెక్షన్ చేసుకుని ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందేమో అనే మైండ్ సెట్ తోటి నేను ఇంకా కొద్దిగా కాన్ఫిడెంట్గా ఓపిక్గా ఉన్నాను. అసలైతే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయటము, సో అది హోల్డ్ చేయటం అనేది సెకండ్ మిస్టేక్. సో అలాంటివి పొరపాటున చేసుకోవద్దు. సో ఇది అనుకోని కారణాల వలన ఈ విధంగా స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది. ఆ రోజు కంటిన్యూస్గా మార్కెట్ 400 పాయింట్లు పడ్డప్పుడు ఆ రోజు యావరేజ్ చేశాను, నెక్స్ట్ డే అన్న అదే రోజన్నా రికవర్ అవుతుందని. కానీ మార్కెట్ 2 రోజులు నన్ను వెయిట్ చేసి మార్కెట్ కిందికి తీసుకొచ్చింది. సో ఇక్కడ మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ అయితే చూపించింది. ఇది బుక్ చేసుకున్నా మనకి బాగుండేది. సో ఇక్కడ 3000 దాకా ప్రాఫిట్ చూపించింది, 3400. సో ఇది బుక్ చేసుకున్నా కొంత స్మాల్ రికవరీ అనేది జరిగేది. సో 2:44 అవుతుంది. మార్కెట్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ చాలాసేపు కిందికి, అంటే సైలెంట్గా సెల్లర్స్ పైకి తీసుకెళ్ళడానికి ఎంటర్ అయినట్టున్నారు ఈ ఏరియాలో. సో మూమెంట్ అయితే ఏం లేదు. సో ఇప్పుడే కొద్దిగా మూమెంట్ ఈ ఏరియాని బ్రేక్ చేస్తున్నట్టుగా స్టార్ట్ అయింది. చూద్దాము బ్రేక్ చేస్తుందా, ఈ ఏరియాకి వెళ్తుందా మనకి. సో ఈ ఏరియా వెళ్ళాలి అంటే 681 ఆ పాయింట్ దాకా వెళ్ళాలి, చూద్దాము మనము. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రాఫిట్ చూసుకున్నట్టయితే సో చిన్న ప్రాఫిట్ అయితే నడుస్తుంది. ఇక్కడ చిన్న మార్జినల్ ప్రాఫిట్ నడుస్తుంది. సో ఇది ఆల్రెడీ మొన్న 2 days బ్యాక్ క్యారీ చేసింది ఇదంతా.
సో దానివల్లనే ఇదంతా మనకి ఇప్పుడు హోల్డ్ చేస్తూ ఉన్నాము. సో ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది ఎం స్టాక్స్ది, ఇది ఆల్మోస్ట్గా జీరో అవుతున్నట్టే. ఇది ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అయింది, అందువలన అది జీరో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మంచి బ్రేక్అవుట్ ఇచ్చినట్టుంది. చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చిన్నపాటి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇస్తే మనకైతే ఇది టార్గెటు. సో 677 టార్గెట్ ఉండాలి, 670. సో మొమెంటం క్యాచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ చిన్నపాటి ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆ విధంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళట్లేదు, డౌన్ సైడ్ వెళ్ళట్లేదు, సైలెంట్గా అక్కడే ఉంటుంది. సో ఆ విధంగా ఉండడం వలన కొద్దిగా ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ చేయడం వలన కొద్దిగా బ్రోకరేజ్ పెరిగింది. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. సో ఆ విధంగా మార్కెట్ని ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ చేయడం లాంటివి కూడా చేయకూడదు. సో ఇట్లాంటి ఎంట్రీ ఎగ్జిట్ల వలన బ్రోకరేజ్ ఎక్కువ అవుతుందని ఎం స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అందులో 2 స్టాక్స్ తోటి హోల్డింగ్ చేసేసి మనం స్ట్రక్ అయ్యాము. సో ఇక్కడ 2 సార్లు మార్కెట్ సడన్గా డౌన్ సైడ్ మూమెంట్ ఇవ్వడం వలన నేను మళ్ళీ రీఎంట్రీలు చేసుకోవడం వలన ప్రాఫిట్ కాస్త మళ్ళీ లాస్లోకి వెళ్ళింది. సో నేను ఇంకా మార్కెట్ అప్కి వెళ్తుందేమో అనుకుని ఉన్నాను, కానీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడే ఉంది కాబట్టి ఇది అప్ తీసుకోలేకపోయింది. సో ఆ విధంగా ప్రాఫిట్ని బుక్ చేసుకోకపోవడం వల్ల లాస్లోకి అలా హోల్డ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మిస్టేక్, మనం చేసిన తప్పు ఏంటి అని అంటే, సో ఈ 2024లో రిజల్యూషన్స్లో క్వాంటిటీ పెంచడం కానీ హోల్డింగ్ చేయటం కానీ చేయొద్దు అని ఆల్రెడీ పెట్టుకున్నాను. సో మేజర్ లాసెస్ కూడా లాస్ హోల్డింగ్ వల్లనే వచ్చాయి. సో అలాంటి రిపీట్ చేయొద్దు అనుకున్నాను, కానీ ఆల్రెడీ స్టాక్ మార్కెటే రూల్స్ బ్రేక్ చేసింది. సో అది ట్రాప్ చేసింది మనని. సో దానివల్ల నేను ట్రాప్ అయిపోయి హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం ఈ పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తాను రేపటికి. సో దాని తర్వాత మ్యాక్సిమం 1-2 లాట్స్ తోటి ట్రై చేయడానికి, మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో అది ఫ్రెండ్స్, రేపటికి చూద్దాము పొజిషన్స్ ఎగ్జిట్ చేయడానికి. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి.